రైట్. ఒక్క నిమిషం రావు గారు. చక్రవర్తి గారు గుడ్ ఈవినింగ్ అండి. చక్రవర్తి గారు, చాలామంది ఎక్స్పెక్ట్ చేస్తున్నది, ప్రెడిక్ట్ చేస్తున్నది ఏంటి అంటే ఇండియా డైరెక్ట్గా వార్కి వెళ్లకుండా ఎక్కడైతే టెర్రర్ మాడ్యూల్స్ కానీ లేకపోతే ఉగ్రవాద స్థావరాలు, ఇండియన్ ఓన్ కాశ్మీర్, వాళ్ళ పీవీకే అంటారు, మనం ఐఓకే అంటున్నాం, ఇప్పుడు అంటున్నాం, నేనైతే అంటున్నాను. ఓకే, ఐఓకేలో ఉన్న ఆ స్థావరాల మీద కానీ ముందు ఒక సర్జికల్ స్ట్రైక్ చేస్తుంది ఇండియా. ఒకవేళ అది కనుక పూర్తిస్థాయి యుద్ధానికి దారితీస్తే అందుకు అవసరమైనట్టుగా రంగం సిద్ధం చేసుకుంటుంది. అది హైవేలని స్ట్రిప్స్గా మార్చుకోవడం కావచ్చు, లేకపోతే అరేబియన్ సీలో ఐఎన్ఎస్ సూరత్ని రెడీగా పెట్టడం. ఇందాక కూడా ఫర్ దట్ మ్యాటర్ ప్రధాని కీలకమైన సమావేశం జరిగింది. దాని మీదనే జాతీయ భద్రతా సలహాదారు అజిత్ దోవల్ అండ్ నేవీ చీఫ్ అడ్మిరల్ దినేష్ త్రిపాఠి, వీళ్ళతో దేని మీద అంటే అరేబియా సముద్రంలో నావికాదళ సైనిక సన్నద్ధతపైనే కీలక సమావేశం జరిగింది, ఇంకా జరుగుతున్నట్టుంది. రైట్. సో ఇవన్నీ ఎందుకు అని అంటే ఈ సర్జికల్ స్ట్రైక్స్కి నెక్స్ట్ లెవెల్లో జరుగుతాయి ఉగ్రవాదుల్ని అంతమొందించడం కోసం. ఒకవేళ అది కనుక యుద్ధానికి దారితీస్తే కూడా వీఆర్ రెడీ అనే ఏర్పాటు జరుగుతున్నాయి అనేది ఒక అంచనా. సో గడిచిన 4-5 రోజులుగా జరుగుతున్న సమావేశాలు, అంచనాలు, ఏర్పాట్లు, ఎక్కడికక్కడ మొబిలైజేషను, తర్వాత సైనికుల్ని మొబిలైజ్ చేయడము, లీవులు క్యాన్సిల్ చేసి అందరినీ రమ్మనడం, ఇవన్నీ చూస్తుంటే మీ అంచనా, మీ విశ్లేషణ ఎలా ఉంది చక్రవర్తి గారు? నేను వెంకటకృష్ణ గారు, యుద్ధానికి సంసిద్ధంగా ఉండటం అనేది మిలిటరీ చేయాల్సిన పని. ఎందుకంటే సర్జికల్ స్ట్రైక్ చేసినా కూడా పాకిస్తాన్ ఏ విధంగా రియాక్ట్ అవుతుందనే దానికి మనం సిద్ధంగా ఉండాలి. అవును. గతంలో కూడా మనం పుల్వామా తర్వాత చూసాము, భారత ఎయిర్ ఫోర్స్ పిఓకేలో లోపలికి తీసుకెళ్లి బాంబింగ్ చేయడం జరిగింది. దాని తర్వాత పాకిస్తాన్ కూడా మన మీద దాడి చేయడం. సో పాకిస్తాన్ ఏమి చేయకుండా ఉండదు అనేది అసలు అవకాశం లేదు. సో మనం దాడి చేస్తే వాళ్ళు తిరుగు దాడి చేసే ప్రయత్నం తప్పకుండా చేస్తారు. అది ఎట్లా స్నోబాల్ అవుతుంది అనేది మనం వేచు. అయితే నేను చెప్పదలుచుకుంది ఏంటంటే, ఈ రోజు ఇటువంటి టెర్రరిస్ట్ సమస్యకి సాంప్రదాయ యుద్ధాలు అంటే ట్రెడిషనల్ వార్స్ ఆర్ నాట్ ఎ సొల్యూషన్. ట్రెడిషనల్ వార్ ద్వారా మనం అనుకున్న ఆశయాలు సాధించలేము. టెర్రరిస్టులు ఈ రోజు చేసేది గెరిల్లా వార్ఫేర్. గెరిల్లా వార్ఫేర్ అంటే కొంచెం చాటుగా రావటం, వచ్చి కొందరు మట్టు పెట్టడం, మాయంగా దొంగ దెబ్బ తీసేళ్ళడం. పాకిస్తాన్ దొంగ దెబ్బ తీసేళ్ళడం, వాళ్ళని ఎదుర్కోవడానికి బ్యాటిల్ షిప్స్, ట్యాంకులు, విమానాలు, ఆ మార్గం అనేది సరైన మార్గం కాదు అనేది నా అభిప్రాయం. దీనికి దీర్ఘకాలికంగా భారతదేశం ఆలోచించాలి. సాంప్రదాయ యుద్ధాలు మనకు ఎన్నో జరిగాయి గత 50, 60, 70 ఏళ్లలో. వియత్నాం వార్ లో చూసాం, అమెరికా విపరీతంగా నష్టపోయింది, 60,000 మందిని కోల్పోయింది, వియత్నాం వార్ లో ఓడిపోయింది. ఇరాక్ వార్ లో కంక్లూజివ్ గా గెలిచింది లేదు ఏది అమెరికా. ఆఫ్ఘనిస్తాన్ లో కూడా గెలిచింది అని చెప్పలేము అమెరికా. మనం యుక్రెయిన్ రష్యా ఈ మధ్య జరిగిన యుద్ధంలో యుక్రెయిన్ ని ఒక వారం 10 రోజుల్లో రష్యా ఆక్రమిస్తుంది అనుకున్నాం. ఆ యుద్ధం ఈ రోజుకి కొనసాగుతుంది. 1000 మంది చనిపోయారు. 3 years లాంగ్ వార్. 3 years లాంగ్ వార్ అండ్ tens of thousands of people on both sides have died. సో ట్రెడిషనల్ యుద్ధాల రిజల్ట్స్, దాని ప్రతిఫలాలు ఏవైతే ఉన్నాయో చాలా ప్రశ్నార్థకంగా ఉన్నాయి. ఇది భారతదేశం అనుభవం కూడా. 1947లో ఒక యుద్ధం చేశాం, 1/3 కాశ్మీర్ లో 3వ వంతు కోల్పోయింది. దాని తర్వాత రెండో యుద్ధం వచ్చింది, ఇది కాశ్మీర్ కొరకే. పెద్ద సాధించింది లేదు రెండో యుద్ధంలో కూడా, మళ్ళా పాత సరిహద్దులు. మళ్ళా బంగ్లాదేశ్ వారు ఒకటైంది. సరే, బంగ్లాదేశ్ దేశం ఆవిర్భవించిన మనం దాదాపు 15,000 చదరపు కిలోమీటర్లు పాకిస్తాన్ భూభాగాన్ని ఆక్రమించుకున్నాం. 90,000 మంది సైన్యాన్ని, పాకిస్తానీ సైనికుల్ని మన దగ్గర బందీలుగా పడుతుంది. ఇంకొని ఏం చేసాం, మొత్తం 15,000 వెనక్కి ఇచ్చాం, 90,000 బందీలు వెనక్కి ఇచ్చాం. మళ్ళీ వీఆర్ బ్యాక్ టు స్క్వేర్. వెళ్ళిన సైన్యం అయితే వెనక్కి పిలిపించారు అంతే. ప్లస్ మన బందీలను వెనక్కి ఇచ్చేసాం, భూభాగం కూడా వెనక్కి ఇచ్చాం. సో నేను చెప్పొచ్చేది అంటే, సాంప్రదాయ యుద్ధాల ఫలితాలు చాలా ప్రశ్నార్థకం. వాళ్ళు చేసేది గెరిల్లా వార్. దానికి మనం దీర్ఘకాలికంగా ఆలోచించి, ఇంకొక ఉదాహరణ కూడా ఇస్తాను. మనకు మ్యూనిక్ ఒలింపిక్స్ లో జర్మనీలో 11 మంది ఇజ్రాయేలీ ఆటగాళ్ళని, ఒలింపిక్ ఆటగాళ్ళని పాలస్తీనియన్ ఉగ్రవాదులు చంపారు. దానికి ఏం చేసింది, వాళ్ళు ఏం పోయి యుద్ధాలు, బాంబులు వేయలేదు. మస్తు ఇజ్రాయేలీ సీక్రెట్ సర్వీస్ ఒక 15 ఏళ్ల పాటు ఆ ఉగ్రవాద చర్యలో పాల్గొన్న అందరు ఉగ్రవాదుల్ని, మాస్టర్ మైండ్ వెనక నుండి కొంత ఈ ప్లానింగ్ చేసిన వాళ్ళందరినీ, ఒక్కొక్కరిని మొత్తాన్ని మట్టు పెట్టారు.
దట్ ఈస్ ద కైండ్ ఆఫ్ అప్రోచ్ ఇవాళ భారతదేశం తీసుకోవాల్సింది. ఈ రోజు కూడా అక్కడ మనకు దావుద్ ఇబ్రహీం అక్కడే ఉంది. దాంతో పాటు ముజాహిదీన్ లీడరు అతను కూడా అక్కడే ఉన్నాడు, ఎక్కడ పాకిస్తాన్. హ్యాడ్ హోల్ బంచ్ ఆఫ్ నేమ్స్ రిటర్న్ డౌన్. ఒక 7-8 మంది ఉగ్రవాదులు భారతదేశంలో బాంబే 26/11 బాంబింగ్స్ లో పాల్గొన్న వాళ్ళు, ఇతర ట్రైన్ బాంబింగ్స్ లో పాల్గొన్న వాళ్ళు అందరూ ఈ రోజు పాకిస్తాన్ లో 10, 15, 20, 25 సంవత్సరాలుగా ఉన్నారు. వాళ్ళని మనం ఏమి చేయలేకపోతున్నాం. వాళ్ళు బహిరంగంగా మీటింగ్లు పెట్టుకుంటున్నారు, సంఘాలు చేస్తున్నారు. ఎట్ మనం ఏం చేయలేకపోయాం. అంటే మనం ఎదుర్కోవాల్సింది వాళ్ళని పాకిస్తాన్ లోపలికి వెళ్ళి ఏ విధంగా వాళ్ళని డ్రెస్ చేస్తారా, టార్గెటెడ్ షూటింగ్ చేసి చంపుతారా. ఇప్పుడు అమెరికా ఉందండి, బిన్ లాదెన్ పాకిస్తాన్ లో దాక్కుంది. ఏం చేశారు, రాత్రికి రాత్రి దిగారు, ఫినిష్ చేశారు. బిన్ లాదెన్ డెడ్ బాడీని కూడా తీసుకొని వెళ్ళిపోయారు. అట్లాంటి స్కిల్, అట్లాంటి సెటప్, అట్లాంటి సిస్టమ్ భారతదేశం నిర్మించాలనేది నా అభిప్రాయం. చివరిగా ముగించే ముందు వెంకటకృష్ణ గారు, పాకిస్తాన్ ఏమి చాలా గొప్ప పరిస్థితుల్లో భారతదేశం మీద దాడి చేసే పరిస్థితుల్లో లేదు. అంతర్గతంగా చాలా పెద్ద సంక్షోభంలో ఉంది. బలోచిస్తాన్ సగం పాకిస్తాన్ లో భాగం. వాళ్ళ పాకిస్తాన్ ఏరియా కనుక తీసుకుంటే సగం బలోచిస్తాన్ పాకిస్తాన్ నుంచి విడిపోతూ ఉంటుంది. ఇంతపక్క పాకిస్తాన్ ఆక్యుపైడ్ కాశ్మీర్ లో కరెక్ట్ సంవత్సరం క్రితం POK లో ఉన్న పాకిస్తాన్ ఆక్యుపైడ్ కాశ్మీరీలో ఉన్న కాశ్మీర్లో 5 లక్షల మంది రోడ్లెక్కి ప్రొటెస్ట్ చేశారు. 5 లక్షల మంది ఏదో భారతీయ ప్రాపగండా కాదు. వెస్టర్న్ కంట్రీస్ హావ్ డిక్లేర్డ్ దట్ 5 lakh పీపుల్, 5 లక్షల మంది రోడ్లెక్కి ప్రత్యేకంగా యువత ఏమన్నారంటే, కాశ్మీర్ బాగుంది మాకన్నా, మాకు అసలు ఇక్కడ ఎటువంటి హక్కులు లేవు పాకిస్తాన్ లో, అసలు మేము పాకిస్తాన్ లో ఎందుకు ఉండాలి అని. అదొక పక్క. గిల్గిట్ బల్టిస్తాన్ ఒక పక్క పోరాటం చేస్తున్నాయి. అంటే పాకిస్తాన్ ఆక్యుపైడ్ కాశ్మీర్ లో సగం గిల్గిట్ బల్టిస్తాన్, ఒక పక్క POK పాకిస్తాన్ లో